కుమ్మెర ఘటనపై వాస్తవాలు తెలుసుకుని ఎవరైనా మాట్లాడారని ప్రభుత్వంపై బురద చల్లే చర్యలు మానుకోవాలని పేర్కొన్నారు నగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్, ట్రైకార్ చైర్మన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి కుమ్మెర గ్రామానికి చేరుకుని బాధవతులతో మాట్లాడారు. అనారోగ్యంతో పసిబిడ్డ చనిపోతే బీజేపీ నేతలు పొంతలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రవి. మా భర్త నన్ను తన్నాడు, కడుపులో బిడ్డకి దెబ్బ తగిలింది చూడండి అని చెప్పి రికార్డెడ్గా ఉంది. ఇప్పుడు మేము చెప్పేది కాదు, హాస్పిటల్ రికార్డు తెప్పించారు. అసలే 7 నెలలు, మళ్ళీ ఇది ఒక తన్నుడు. వీటన్నిటి కలపటం వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు. చనిపోవటం మంచిదని నేను చెప్పటం లేదు. చనిపోవటం కొట్టడం వల్ల కానీ ఇంకో రకంగా కానీ దీనికి సంబంధం లేదని చెప్తున్నాం. అది కూడా నేనేదో ఊరికనే వచ్చి రాజకీయ పార్టీల తరఫున మాట్లాడుతున్నది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల తరఫున పనిచేసే ప్రభుత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం మీద బురద చల్లి ఈ పార్టీ మీద బురద చల్లాలనేటటువంటి విషయాల్లో ఐఎమ్ నాట్ బ్లేమింగ్. బేసికల్లీ విశారదల్ని తప్పు పట్టడం లేదు నేను.